చెప్పాలి అందరూ కూడా చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రాలు చెల్లింపారు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసినటువంటి సువార్త. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. చదవగలిగిన వారు చదవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. దయగలిగిన తండ్రి, ఈ దిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం ఎంత బలమైనదో ఈ రోజున మేము తెలుసుకోవడానికి కృప చూపించండి. ఆయన ఆటంకపరుస్తున్న ప్రతి దుష్టుని ఆటంకములను యేసు నామమున బంధిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీ కృపలో మమ్మల్ని బలపరచుమని నీ కృప కలిగినటువంటి హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యం నుండి ప్రియులారా గమనించినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. భక్తుడైనటువంటి యోహాను గారు యేసుని వెంబడించినటువంటి శిష్యులలో ఒక శిష్యుడు. ఈయన యేసుకు ఎంతో ప్రేమ కలిగినటువంటి శిష్యుడు. యేసయ్య ప్రక్కనే నిలబడి యేసుని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా నడిచినటువంటి శిష్యుడు. ఈ శిష్యుడు దేవుని యొక్క సన్నిధానమున ఏమైతే చూచాడో, ఏమైతే విన్నాడో, ఏమైతే తాకాడో, ఏదైతే గ్రహించాడో దానిని అంతటిని గుర్తు చేసుకుంటూ రాసినటువంటి గ్రంథం, రాసినటువంటి పుస్తకం ఈ యోహాను సువార్త. ఈ యోహాను సువార్త మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, అలాగనే ప్రకటన గ్రంథం, ఈ 5 పుస్తకాలన్నింటినీ కూడా ఈ యొక్క యోహాను అనేటువంటి భక్తుడు రాశాడు. బైబిల్ గ్రంథంలో యోహానులు చాలా మంది ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వేరు, యేసయ్య శిష్యుడుగా ఉన్నటువంటి యోహాను వేరు. ఈ రోజున యేసు శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి పుస్తకములో నుండి దేవుని వాక్యాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ఒకటే ఒక మాట అక్కడ బైబిల్ అంటుంది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మంచిగా వినాలి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే ఏమిటి? చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యము అంటే ఏమిటి? వాక్యము దేవుని యొక్క మాట. బాగా వినాలి. దేవుని మాట వాక్యం. ఈ వాక్యం ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క ఉన్నది. ఈ వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఆయన వాక్యము. ఆ వాక్యము మనుషులను ఏం చేస్తుంది? మనుషులను ఏం చేస్తుంది? బలపరుస్తుంది, మనుషులను ధైర్యపరుస్తుంది, మనుషుని జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యములు చేస్తుంది. స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాక్యం మనకు చాలా విలువైనటువంటిది. చాలా సంఘాల్లో చాలా సేవకులు చాలా మంది వాక్యాన్ని చదువుతారు, చాలా మంది విశ్వాసులు వాక్యాన్ని చదువుతారు, సేవకులు బోధిస్తారు. అసలు వాక్యము ద్వారా మనుషుడికి కలిగేటువంటి ఉపయోగాలేంటి? మనుషుడికి కలిగేటువంటి ఉపయోగాలేంటి? బైబిల్ అంటుంది, దేవుని వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిది. అంతేకాదు, దేవుని వాక్యము బండను బద్దలు చేయు సుత్తి వంటిది. అంటే వాక్యం ఏం చేస్తుంది? ఖడ్గములాగా పనిచేస్తుంది. పాపము చేస్తే దాన్ని నరికివేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యము ఏం చేస్తుందో తెలుసండి? బండను బద్దలు చేయు సుత్తి వంటిది. అంటే
ఇష్టము కాని జీవితాన్ని బయలుపరిచేది దేవుని యొక్క వాక్యం. అందుకే బైబిల్లో భక్తుడు అంటాడు, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది అని అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక చోట ఇలా రాయబడి ఉంటది, వాక్యము ఏం చేస్తుందంట, చాకలి వాణి సబ్బు లాంటిది అని రాయబడ్డాయి. అంటే వాక్యం ఎలాంటిది, మురికి కలిగినటువంటి మనుషుడి జీవితాన్ని, మురికి కలిగినటువంటి మనుషుడి యొక్క హృదయాన్ని, మనుషుడి యొక్క తలంపులను, మనుషుడి యొక్క స్థితిగతులు ఏం చేస్తుంది, శుభ్రపరుస్తుంది. అంటే వాక్యము నిన్ను నన్ను శుభ్రపరిచేదిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనము బైబిల్లో చదువుతూ ఉంటాం. ఇంకా మనం వాక్యంలో చదివితే దేవుని యొక్క వాక్యం అంట మనుష్యుడు నడవడానికి వెలుగును చూపిస్తుంది. హల్లెలూయా. అంటే చీకటిలో ఉన్న మనుషుని వెలుగులోనికి నడిపించి తను ఎలాగూ నడవాలో, ఎలాగూ జీవించాలో, ఎలాగూ తన జీవితాన్ని ముందుకు కొనసాగించాలో దాన్ని నడిపించేది, గ్రహించేది, చూపించేది, అర్థం చేసుకునే స్థితిని కలిగించేదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యము ఈ రోజు మనతో మాట్లాడబోతుంది. భక్తుడైనటువంటి యోహాను అంటాడు, వాక్యం ఎక్కడుంది, దేవుని యొద్ద ఉన్నది. ఎక్కడున్నది వాక్యం, దేవుని యొద్ద ఉన్నది. ఈ రోజున మనుషులు వాక్యాలు చెప్తున్నారు, వారికి ఇష్టమైన వాక్కులను ప్రకటిస్తున్నారు, వారికి ఇష్టమైనటువంటి వాక్కులను ప్రజలకు తెలియపరుస్తున్నారు. నో 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 నో, అది దేవుని యొక్క వాక్కు కాదు. దేవుని వాక్కు మనుషునికి డైరెక్ట్ గా అందిస్తాడు. దేవుని వాక్కు సంఘములో ఉన్న సేవకుడి ద్వారా అందిస్తాడు. దేవుని యొక్క వాక్కు, వాక్యం చదువుతుంటే ఆ వాక్కు నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఏదో కథ చెప్పి ఆ కథలో ఉన్న దాన్ని తీసుకొచ్చి చెప్తే వాక్యము నీ దగ్గరికి రాదండి. చూడండి, ఈ రోజు నేను చెప్పేటువంటి మాట ఏంటో తెలుసండి, వాక్యము మనల్ని ఏం చేస్తుంది, వాక్యము ద్వారా మనకు కలిగేటువంటి విషయాలు ఏంటి. బైబిల్ అంటుంది, బైబిల్లో కొన్ని విషయాలు. రోమా పత్రిక మీరు ఒకసారి చూడండి, అందరు తీయాలి, బైబిల్ అందరు తీయాలి, చదవచ్చినా రాకపోయినా అందరు తెచ్చిపెట్టుకోవాలి. రోమా పత్రిక చూడండి ఒకసారి. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చదువుతారా అందరూ? ఈ వాక్యం మనందరికీ తెలిసింది. 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి వాక్యము అనేది మనుషుడికి ఏం కలుగజేస్తుంది అని అంటే విశ్వాసం కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుంది అయ్యారా, అమ్మలారా? ఏం కలుగజేస్తుంది? విశ్వాసం కలుగజేస్తుంది. ఏమంటుంది? కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినాలి, ఏం వినాలి? బైబిల్ అక్కడ స్పష్టంగా చెప్తుంది, క్రీస్తును గురించినటువంటి మాటలు వినుట వలన మనుషునికి విశ్వాసం కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరికీ విశ్వాసం ఉండదండి. కొందరికే విశ్వాసం ఉంటుంది. రోగం కలిగిన వానికి విశ్వాసం, నేను ఫలానా వైద్యుని దగ్గరికి వెళితే నేను బాగుపడతాననే విశ్వాసం కదండి, అవునా కాదండి? ఆపరేషన్ చేయగలిగినటువంటి డాక్టర్ దొరకకపోతే, ఆపరేషన్ చేయగలిగినటువంటి హాస్పిటల్ దొరకకపోతే ఆ మనుషుడికి ఒక నమ్మకం, నాకు ఎక్కడో చోట ఒక డాక్టర్ నా కోసం ఉన్నాడు నా ఆపరేషన్ చేయడానికి. ఒక విశ్వాసం, ఒక నమ్మకం కలిగి ఉంటాడు. మనుషుడి జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఎంత ప్రాముఖ్యమైందంటే మనుషుడు తాను ఏదైతే నమ్ముతాడో, ఏదైతే అంగీకరిస్తాడో, ఏదైతే తన హృదయంలోకి తీసుకుంటాడో దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. హల్లెలూయా. నేను ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, సార్ ఆ కిడ్నీలో రాలేనాయి సార్, నాకు ఏదైనా మార్గం చూపించండి సార్ అన్నాను. నేను అన్నాను, పలానా ప్లేస్ లో ఒక ఔషధాన్ని పోస్తారు, మరి ఔషధాన్ని మీరు తాగండి అని చెప్పాను. నేను తాగండి అని చెప్పాను. ఆయన అడిగాడు, క్రీస్తు బిడ్డని ప్రభుని అంగీకరించాడు. అది చెప్పక ముందు నేను ఏమన్నానంటే, బ్రదర్, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడు తప్పకుండా నీ కిడ్నీలో ఉన్న రాళ్ళను దేవుడు తప్పకుండా కరిగిస్తాడు, లేదంటే వాటిని బయటికి తోసేస్తాడని అని చెప్పాను. లేదు పాస్టర్ గారు, నేను ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో దినం నుండి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో గంటల గడియల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు స్వస్థత జరగట్లేదు, నాలో ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళన్నింటినీ బయటకు వెళ్ళట్లేదు. అంటే
ఆయనకున్నటువంటి విశ్వాసం ఏంటి? ఆయనకున్నటువంటి విశ్వాసం ఏంటి? ప్రార్థన చేశాను, మందులు వాడాను, అన్ని చేశాను, కానీ నాకు ఇంకా పోవట్లేదు, ఇంకొకటి ఏదో నా కోసం ఉంది అనేటువంటి విశ్వాసం పెట్టుకున్నాడు ఆయన. నేను చెప్పాను, మరి ఫలానా ప్లేస్ లో ఔషధం పోస్తారు, ఆకుల రసాన్ని పోస్తారు, నువ్వు వెళ్ళి అక్కడ తాగు అని చెప్పాను. నేను చెప్పిన మాట విన్నాడు, వెళ్ళాడు, తాగాడు. వెళ్ళడానికి ముందు నన్ను అడిగాడు, సార్ నేను వెళ్ళక ముందు మీకు ఫోన్ చేస్తాను, మీరు ప్రేయర్ చేయండి అని అన్నాను. నేను అన్నాను, ప్రార్థన నీకు అవసరం లేదుగా, ఔషధం నీకు అవసరం కదా, మరి ప్రార్థన ఎందుకు అవసరం అని అడిగాను. లేదు సార్ మీరు ప్రార్థన చేయండి, నేను అప్పుడే నేను వెళ్తాను. నేను అప్పుడు చెప్పాను, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, మోకరించు, ప్రభువా నీకంటే నేను ఎక్కువ వేరే దానిపైన విశ్వాసం ఉంచాను, నా తప్పును నేను ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు, నీవు తలుచుకుంటే ఆ రాళ్ళు బయటికి వెళ్ళిపోతాయి అని ప్రార్థించమని చెప్పాను. నేను కాదు చేయాల్సింది ప్రార్థన, నీవు చెయ్యి. ఎవరిలో ఉండాలి విశ్వాసం? నీలో ఉండాలి. ఎలా ఉండాలి విశ్వాసం? పరిపూర్ణంగా ఉండాలి. యేసయ్య అంటాడు, ఆవగించంత విశ్వాసం నీలో ఉంటే ఈ కొండను చూచాడు పొమ్మంటే పోతుంది. ఆవగించ పరిపూర్ణమైనది, పరిపూర్ణమైనది. అది ఏ పక్క నుండి నీవు దాన్ని కొట్టినా కోసినా దానిలో ఏ మాత్రము కూడా గ్యాప్ అనేది ఉండదు. వై? ఎందుకో తెలుసా? అది పరిపూర్ణమైనది. ఎన్నో ఫలముల గురించి ప్రభు చెప్పొచ్చు కదా, ఎన్నో విత్తనాల గురించి ప్రభు చెప్పొచ్చు కదా, ఎందుకు ఆవగింజను గుర్తు చేశాడు? అది పరిపూర్ణమైనది, అది పరిపూర్ణమైనది. మనుషుని దృష్టికి అది చిన్నదే కావచ్చు, కుటుంబం దృష్టికి చిన్నదే కావచ్చు, కానీ అది పరిపూర్ణమైనది. స్తోత్రం, హల్లెలూయా. అంటే దానిలో దోషం లేదు, గ్యాప్ లేదు, పరిపూర్ణంగా ఉన్నది. అంటే దాని అర్థమైంది, నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి, నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. ఆ మాట చెప్పినప్పుడు ప్రార్థన చేసుకొని తప్పును ఒప్పుకొని వెళ్ళాడు, మందు తాగాడు. ఉదయాన్నే ఫోన్ చేశాడు, సార్ మీరు చెప్పినట్టుగా ప్రార్థించాను, నేను వెళ్ళాను, ఔషధం తాగాను, నిజంగా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. నాలో ఉన్న రాళ్ళు పడిపోయి. ఔషధం ద్వారా జరగలేదు, దేని ద్వారా జరిగింది? నీ విశ్వాసం ద్వారా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విశ్వాసం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎవరికైనా కనబడుతుందా? నీలో విశ్వాసం నాకు కనబడదు, నీలో విశ్వాసం నాకు కనబడదు, నీలో ఉన్న విశ్వాసం నాకు కనబడదు. చూడండి, యేసు దగ్గరికి వచ్చినటువంటి 12 సంవత్సరాల నుండి రక్తం పోతున్నటువంటి ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. ఈ 12 సంవత్సరాలు ఒంటరితనంతో గడిపింది. ఈ 12 సంవత్సరాలు ఎవరు ఆమె దగ్గరికి రాలేదు. ఆమె కూర్చుంటే భూమంతా కూడా పచ్చిగా అయిపోతుంది, వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. ఎవరు ఆమె దగ్గరికి చేర్చుకోలేదు, ఎవరు ఆమెను పలకరించడం లేదు, ఎవరు ఆమెతో ముచ్చటించడం లేదు, కలిసి ఉండటానికి ఎవరు కూడా ఇష్టపడలేరు. బట్ ఒక దినమున ఆమె విన్నది, యేసు దగ్గరికి వెళితే నేను స్వస్థపరచబడతాను. ఆమేన్. విశ్వాసం అది విశ్వాసం. యేసయ్య దగ్గరికి వచ్చింది. అందరూ జనులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అందరూ ప్రజలుంటే ఏం చేస్తాం మనం? వెనక్కి తిరిగి చెప్పాలి. వెనక్కి తిరిగి నువ్వు వెళ్ళిపోవేమో, నేనైతే వెళ్ళిపోతా. వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ప్రజలందరూ ఉన్నారు, యేసయ్య దగ్గరికి వెళ్ళలేము, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. కానీ ఆమె వెళ్ళిపోలేదు. ఏం చేసిందో తెలుసా? తన ముఖాన్ని కప్పుకున్నది. సందులో నుండి ఏం చేస్తుంది? దూరుకుంటూ వెళ్ళి యేసయ్య వస్త్రపు యొక్క కొనను ముట్టింది. యేసయ్య దగ్గరికి వచ్చింది, తన వస్త్రపు కొనను ముట్టింది. వాట్ ఆర్ యు థింకింగ్? నువ్వేం ఆలోచిస్తున్నావు తెలుసా? యేసు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంది, ప్రార్థన చేయించుకోవాలనుకుంది. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం ఏమైందో తెలుసా? ఆమెను బలపరిచింది. యేసుతో మాట్లాడకపోయినా పర్వాలేదు, యేసుతో ముచ్చటించకపోయినా పర్వాలేదు, ప్రార్థించగా ఆయన ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, కానీ
ఆయన వస్త్రమును ముడతా నేను, నాకు ఒక విశ్వాసం అని అనుకుని వస్త్రాన్ని ముట్టింది. 12 సంవత్సరాల నుండి రక్తం పోతున్న రక్తం క్షణములో ఆగిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసం అది మనుషుడి జీవితంలో విశ్వాసం. విశ్వాసం దేవుని వాక్యం ద్వారా మనుషుడికి విశ్వాసం. ఎప్పుడో అయినది వాక్యాన్ని, ఎప్పుడో అయినది అద్భుత కార్యాలను, ఎప్పుడో అయినది ఆశ్చర్యమైన క్రియలను, కానీ ఆ రోజున తన హృదయంలోనికి తెచ్చుకుంది. ఏమనే తెలుసా? యేసయ్య యొక్క వస్త్రపు యొక్క కొనను నేను ముడితే నాకేం కలుగుతుంది? నాకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఈ రాత్రి, ఈరోజు, ఈ యొక్క ఉదయకాలం నేను చెప్తున్నాను, సహోదరి సహోదరుడా, ఈ స్థలంలో కూర్చున్న నీవు, ఈ లైవ్ లో వింటున్నటువంటి నీలో దేవుని యొక్క వాక్యం ఒకవేళ ఉంటే అది నిన్ను విశ్వాసంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాటను విన్నాడా? విన్నాడు. యేసయ్య అంట దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టన్నాడు. అన్ని వదిలిపెట్టాడా లేదా? నువ్వు వదిలిపెడతావా? ప్రభు నీ దగ్గరికి వచ్చి, నువ్వు అన్ని వదిలిపెట్టే, అమ్మా వదిలిపెట్టేసేయాలంటే, ప్రభువా నాకు మన్మరాలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ప్రభు ఇంక కొన్ని రోజులైనా కత్త ప్రభు అని అంటాం, ఇంక కొన్ని రోజులైనా పోత ప్రభు అని అంటాం. కానీ ఆయన అలా లేదు. ఎప్పుడైతే ఆయన వాక్కు విన్నాడు, ఆయన స్వరం విన్నాడు, తనలో విశ్వాసం వచ్చింది. అందుకే బైబిల్ అంటే ఆయన గురించి ఒక గొప్ప కొటేషన్ ఉంటుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎవరా నీతిమంతుడు? అబ్రహాం. ఎంత మంచి నీతిమంతుడు. కొడుకుని ఇవ్వమంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, వెళ్ళమంటే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, ఏమి చేయమంటే దాన్ని చేయడానికి ఆయన సిద్ధపడ్డాడండి. ఇక్కడ కూడా వాక్యం అంటుంది ఏమని? మనము దేవుని బిడ్డలము కనుక మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, నీవు దేవుని మాటలను గురించి వినాలి. ఎప్పుడు చూసిన సినిమాలు, ఎప్పుడు చూసిన సీరియల్, ఎప్పుడు చూసిన పనికి మాల ముచ్చట్లు, విరోధమైన ముచ్చట్లు, గొడవలను గురించి, కొట్లాటలను గురించి, నిందలను గురించి, అవమానాలను గురించి, వాళ్ళని గురించి, వీళ్ళని గురించి చెప్పుడు మాటలు విని నువ్వు చెడిపోతున్నావు. వినకూడని మాటలు విని నీ విశ్వాసంలో దిగజారిపోతున్నావు. ఏమో మరి పోయిన వారి నుండి మాత్రం కఠినంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. శిల్పి ఏం చేస్తాడండి? ఆ రాయిని తీసుకుని ఏం చేస్తాడు? చెక్కుతాడు కదా. ఎంత కష్టమైన దాని ఒక శిల్పంగా తయారు చేస్తాడు. ప్రభువు ఈ రోజున నిన్ను నన్ను మనల్ని చెప్పుతున్నాడు. ఈ విశ్వాసం యొక్క స్థితి ఎలాగుంది? మనుషుల పైన నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు. బైబిల్ అంటుంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్. అది మంచిది, మేలు. స్తోత్రం చెప్తాం అందరం, హల్లెలూయా. అందుకే నీ విశ్వాసంలో నువ్వు దిగజారిపోకుండా చూసుకోవాలా? నీ నమ్మకత్వంలో నీ దిగజారిపోకుండా నువ్వు చూసుకోవాలి. నీ నోటితో చెడు మాటలు మాట్లాడినప్పుడు, నీ నోటితో బూతులు మాట్లాడినప్పుడు, నీవు చెడ్డగా ఆలోచించి చెడుగా ప్రవర్తించినప్పుడు నీకు విశ్వాసం ఉండదు. అది ఎవరైనా కావచ్చండి, అది ఎవరైనా కావచ్చు, సేవకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మరి బిషప్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు కావచ్చు. నీ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత కాపాడుకోవాలంటే ఎంత కాపాడు. ఎవరైనా నీకేదైనా వస్తువు ఇచ్చారనుకోండి, ఇలాంటి వస్తువు నీకు ఇచ్చారనుకోండి, అమ్మాయిని జాగ్రత్త కాపాడు అంటే ఏం చేయాలి? ఇది నమ్మకత్వం. నీ మాటలు సరిగా లేవనుకో, నీ క్రియలు సరిగా లేవనుకో, నీ ఉద్దేశాలు సరిగా లేవనుకో, నీ తలంపులు సరిగా లేవనుకో, నీ విశ్వాసంలో నువ్వు కోల్పోయినట్టు. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం ఏం చేస్తుంది చూద్దామా? రెండవది చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 23వ వచనం చదవండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారును గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగా వికటముగా ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. వారి అంతమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును. అయితే ఇక్కడ వినాలి, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించినటువంటి ఈ సువార్తయే ఈ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము ఇంకేం చేస్తుంది అని నువ్వు ఆలోచిస్తే అది నీకు నూతన జన్మను ఇస్తుంది. నూతన జన్మను ఇస్తుంది. ఎలాగ నూతన జన్మిస్తుంది? క్షయమైపోయేటువంటి నీ జీవితాన్ని అక్షయంగా మారుస్తుంది. క్షయమైపోయేటువంటిది అంటే చూడండి, గడ్డి పువ్వు పూసి ఏమైతుంది? రాలిపోతుంది. ఒకవేళ గడ్డి పువ్వు పూసి రాలకుండా ఉండాలి అంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుందామని అనుకుంటాం. కానీ దాని సమయాన్ని బట్టి అది రాలిపోతుంది. అంటే మళ్ళా ఏమైతుంది? అది నూతనంగా చిగురిస్తుంది. చూడండి ప్రియులారా, విశ్వాస జీవితంలో కూడా నీకు నూతనమైనటువంటి జన్మ, నూతనమైనటువంటి స్థితి నీకు అవసరం. ఎక్కడెక్కడ నీవు నూతన పరచబడాలి? నీ హృదయం నూతన పరచబడాలి, నీ మాట నూతన పరచబడాలి, నీ తలంపు నూతన పరచబడాలి, నీ మనస్సు నూతన పరచబడాలి. ఎవ్రీథింగ్ న్యూ క్రియేషన్ అంటే నీవు నూతనంగా జన్మించబడాలి. యేసు దగ్గరికి వచ్చినటువంటి నికోదేము యేసుని అడుగుతూ ఉంటాడు, ప్రభువా నూతన జన్మ అంటే ఏంటి? ఎలా జన్మించాలి? యేసయ్య అంటాడు, మనుషుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలం అంటే అర్థం, ఒక మనుషుడు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తన పాపములన్నిటిని ఒప్పుకొని బాప్తిస్మం పొందినప్పుడు నూతనమైనటువంటి జన్మ. తన పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత బ్రతుకును వదిలిపెట్టి, పాత హృదయాన్ని వదిలిపెట్టి, పాత తలంపులను వదిలిపెట్టి నూతనంగా మారుట, నూతన జన్మది. అది శరీరానుసారంగా మనుషుడు నూతనంగా మరలా జన్మించకపోవచ్చు, కానీ ఆత్మానుసారంగా ఖచ్చితంగా జన్మించు. దేవుడు వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నేను నూతనంగా జన్మింపజేస్తుంది. ప్రతి దినము నిన్ను నూతన పరుస్తుంది. ప్రతి క్షణము నిన్ను నూతన పరుస్తుంది. గ్లోరీ, స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రతి దినం నిన్ను నూతన పరుస్తుంది. నీ మాటలు నూతనంగా. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, నమ్ముకోక ముందు నువ్వు అంత వేరుగా ఉంటావు కదా, అంత వేరుగా ఉంటావు. యేసయ్యని ఎప్పుడైతే నమ్ముకుంటావో, నమ్ముకున్న తర్వాత ఏమైతుందో తెలుసండి? నీ మాట మారుతుంది, నీ నడక మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది. నిన్ను చూసిన వారందరూ నిన్ను చూస్తుంటారు కదా రోజు, అరే మావాడు ఇప్పుడు పలానా టైంకు పలానా ప్లేస్కి వచ్చేవాడు, అది ఇప్పుడు రావటం లేదేంటి, ఆగిపోయాడేంటి అంటే ఆ వ్యక్తులు ఏం కలిగింది? మార్పు కలిగింది. దట్ ఈస్ రిపెంటెన్స్, మార్పు వస్తుంది. ఒకప్పుడు నోటి నిండా
చెడ్డ మాటలు పలికేవాడు. ఇప్పుడు ఆ మాటలు బంద్ అయిపోయినాయి. శుభ్రమైనటువంటి మాట, పరిశుద్ధమైన మాట, విలువైన మాటలు పలుకుతున్నాడు అనుకోండి. ఈ విలువైన మాటలు పలుకుతున్నప్పుడు ఏమంటారు ప్రజలు చూసి, వీళ్ళు కొంచెం ఏదో మార్పు కలిగింది, వీడికి ఏదో జరిగింది, ఈవిడికి ఏదో జరిగింది కనుక మార్పు కలిగింది. ఇంకా కొంత కాలం అయిపోయిన తర్వాత నీ భక్తి, నీ వినయం చూసి, నువ్వు నడుస్తున్న ప్రవర్తన, నువ్వు జీవిస్తున్న విధానాన్ని చూసి వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడు ముందున్నట్టుగా, ఈవిడ ముందున్నట్టుగా, వీడు ముందున్నట్టుగా, వీడంటే ఈయన ముందున్నట్టుగా, ఈవిడ ముందున్నట్టుగా ఇప్పుడు లేదు. సంథింగ్ చేంజ్, ఆ వ్యక్తిలో మార్పు కలిగింది. దాన్నే జీవం. హల్లెలూయా. దాన్నే జీవం, నూతన జీవం. దాని నూతన జీవం. చూడండి, యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఏంటో తెలుసండి? గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు అది చావకుంటే అది ఫలించలేదు. అది చచ్చిపోతే దానిలో ఏం పుడుతుంది? నూతనమైన జీవం పుడుతుంది. సేమ్ యాస్టీస్ గా ఒక వ్యక్తిగా, ఒక మనుషుడిగా నీవు కూడా పాప విషయంలో చనిపోవాలి, దొంగతనం విషయంలో చనిపోవాలి, ఇతరులను బాధించే విషయంలో చనిపోవాలి. అంటే క్రీస్తుకు, ప్రభువునకు వ్యతిరేకమైన, ప్రభువునకు ఇంపు కాని విషయములలో, అన్ని విషయములలో ఏం కావాలి? చనిపోవాలి. నువ్వు చచ్చిపోతేనే జీవిస్తావు. చనిపోవడం అంటే మీరు వేరే అర్థం చేసుకోకండి. వేరే అర్థం, కోసుకోవాలి, పొడుచుకోవాలి, అది కాదండి. అది దేహము చంపుకోవడం. నేను చెప్పేది ఏంటో తెలుసా? నీ హృదయంలో పాపం విషయంలో చచ్చిపోవాలి. యోబు ఏమంటాడండి? బైబిల్లో చదువుతారు కదా, యోబు ఏమంటాడు? పోయిన వారని చెప్పే నేను మీకు. యోబు ఎంత నీతిమంతుడంటే, ఎంత భక్తిపరుడంటే, తన కన్నులతో వేరొక స్త్రీని అట్లా కమిట్మెంట్ చేసుకున్నాడు. చనిపోయాడు ఆయన. ఏ విషయంలో? పాప విషయంలో చనిపోయాడు. అందుకే నీవు ఆ గోధుమ గింజల గురించి ఉపమానం చెప్పాడు ప్రభు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నేయడలా. కొంతమంది ఉంటారండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు, వారి బుద్ధి ఇప్పటికి మారదు. ఎందుకు మారదు? చచ్చిపోలే. బైబిల్ అంటుంది, శరీర క్రియలను నీవు చంపివేయడలా యు కెన్ లైవ్, జీవించడం లేవు. శరీర క్రియలు చావనే లేవు. మన దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు, ఎప్పుడు అపాప అంటే దాని అర్థమైంది ఏమంటారు దాన్ని? ఆకలి. చచ్చిపోలేడు ఆకలిలో. ఆ వ్యక్తి చచ్చిపోలేడు ఆకలి గురించి. చావాలి. పౌలు అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, అది ప్రతి దినం నన్ను పుచ్చుతూ. ఆ ముళ్ళు పాపమా? ఆ ముళ్ళు ఆహారమా? ఆ ముళ్ళు వస్త్రమా? ఆ ముళ్ళు ధనమా? ఏందో తెలియదు, కానీ ఒక ముళ్ళు ఉంది. నీ శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉంచుకోవాలి. అది ఎప్పుడు నేను పుచ్చుతా ఉండాలి. నేను ఇది చేయకూడదు. జీవం విషయంలో బ్రతకాలి. ఏమైతుందంటే, విత్తనం వేసిన తర్వాత ఏమైతుందని, నీళ్లు పారించిన తర్వాత ఏమైతుంది? అది మట్టిలోనికి వెళ్ళిపోయి అది ఏమైతుంది తెలుసా? చచ్చిపోతుంది. చచ్చిపోయిన దానిలో నుండి దాని రెమ్మలు విరదీసుకొని విప్పుకొని అది మెల్లగా మొలకెత్తుతుంది. అది నూతన జీవం. దేవుని వాక్యము నిన్ను జీవింపజేస్తుందండి. ఆ జీవం ఎప్పటికీ నేను విడిచిపోదు. జీవింపజేసే వాక్యాన్ని వదిలిపెట్టి ఈ ఊరు, ఆ ఊరు, ఆ పట్టణం, ఈ పట్టణం, ఆ సంఘం, ఈ సంఘం, ఏ సంఘానికి వెళ్ళినా యేసయ్య దగ్గరికి పోవాలి ఒకరోజు. హల్లెలూయా, స్తోత్రం. అక్క ఏ సంఘానికి వెళ్ళినా
ఒకరోజు యేసయ్య దగ్గరికి పోవాలి. వాక్యము నీ జీవితంలో లేకపోతే నీకెక్కడికి వెళ్ళినా, నువ్వెక్కడ ఉన్నా నీవు ఫలించవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విత్తనము ఫలించినట్టుగా నీవు ఫలించాలా, జీవించాలా. వాక్యం నేను జీవింపజేస్తాను. నీకు ఉదాహరణ చెప్తాను. చెక్కయ్య స్టోరీ మీ అందరికీ తెలుసు. ఎంతమంది తెలుసు? చెక్కయ్యకు వాక్యం తెలుసా తెలియదా? చెక్కయ్యకు వాక్యం తెలుసా? నాకు తెలుసా? చెక్కయ్య పొట్టివాడైన చెక్కయ్య ఏం చేశాడు? యేసయ్యను చూడాలనుకున్నాడు. ఏం చేశాడు? అందరూ గుంపుగా ఉండటం వల్ల గబగబా వెళ్ళి నేను చెక్కిచ్చాడు. చెక్కయ్య దగ్గర డబ్బులు లేవా? చెక్కయ్య దగ్గర ధనం లేదా? చెక్కయ్య దగ్గర పనులు లేదా? చెక్కయ్య దగ్గర ఒక్కడిని పిలిస్తే నిచ్చనేయడా? చెక్కయ్య దగ్గర టాలెంట్ అంటే టాలెంట్ ఉన్నదా లేదా? చాలా టాలెంట్ ఉంది. మరి చెక్కయ్యకు యేసయ్యను చూడాలని ఆశ ఎందుకు వచ్చింది? అక్కడే మన జీవితం మారిపోతుంది అక్కడే. పాపం నేను అనుకుంటాను, చెక్కయ్య అన్ని సంపాదించుకున్నాడు కానీ జీవించలేకపోతున్నాడు లోకంలో. రోజు చచ్చిపోతున్నాడు. డబ్బులు అడుగుతా ఉంటే వాళ్ళు పెడతా ఉన్న మాటలకి నలుగుబట్టబడుతున్నాడు ఒక్కొక్క రోజు. నేను అనుకుంటాను, చాలా మంది అంటారు డబ్బులుంటే చాలండి ఏదైనా ఏం చేయలేము. డబ్బులు లేని వ్యక్తి చేసినంతగా డబ్బులున్న వ్యక్తి ఏమీ చేయలేదు. ఏమండి, కారు కొనుక్కోవడం పెద్ద పనే? జీపు కొనుక్కోవడం పెద్ద పనే? మాట్లాడలేదు నేను. పెద్ద పనేం కాదు కదా. 10 లక్షలు తీసుకొచ్చుకుంటే కారు కొనుక్కోవచ్చు. ఇవ్వరా మనల్ని అడుగుతూ ఇవ్వరా? అమ్మా నిన్ను అడుగు తీయరా? నువ్వు అడుగు తీయరా? ఇస్తారు కదా. ఒక విషయం చెప్తాను నేను, అది కొనడం పెద్ద పనేం కాదు కానీ దాన్ని నడపడమే పెద్ద పని, దాన్ని పోషించడమే పెద్ద పని. ఇక్కడ జరుగుతుంది ఏందో తెలుసా? చెక్కయ్య అన్ని సామర్థ్యాలు కలిగాడు. యేసయ్యను చూడాలనుకుంటే చూడలేకపోయాడు. పైకెక్కాడు, యేసయ్యను చూద్దామని చూశాడు కానీ యేసయ్య ప్రభు ఆయనను చూశాడు. దిగి రమ్మన్నాడు, ఇంటికి వస్తానన్నాడు. రమ్మన్నాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. అందరూ సనుక్కుంటున్నారు, అరే పాపం చేస్తున్నాడు, దోషం చేస్తున్నాడు, ట్యాక్స్ వాసన చేస్తున్నాడు, వీడింత భయంకరుడు, వీడింటికి ప్రభు వెళ్తున్నాడు అని చెప్పేసి అందరు సనుక్కున్నారు, కొనుక్కున్నారు, ఏమేమో చేసుకున్నారు. అంతా అయిపోయింది. యేసయ్య ఒక్క మాట చెప్పాడు. ఆ యొక్క చెక్కయ్యను చూసి, చెక్కయ్య దగ్గరికి రమ్మని పిలువగా ఆ దగ్గరికి వచ్చినటువంటి చెక్కయ్య యేసయ్యతో ఒకటి అంటున్నాడు, ప్రభువా నేను ఇప్పటి వరకు సంపాదించినటువంటి సొమ్ము అన్యాయమైనది, దానికి 1కి 4 గంటలుగా ఇతరులకు చెల్లిస్తాను. అంటే 1 రూపాయికి 4 రూపాయలు చెల్లిస్తానన్నాడు. అంటే ఎంత సంపాదించుంటాడు? బాగా సంపాదించాడు. బట్ ఆయన జీవితంలో ఏం లేదు తెలుసా? జీవం లేదు. బైబిల్ ఏమంటుంది? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఏమి ప్రయోజనం? అది చచ్చిన ఎడల అది ఫలించును. హల్లెలూయా. చచ్చిపోతే దానిలోనికి జీవం వస్తుంది. చచ్చిపోతే దానిలోనికి జీవం వస్తుంది. స్తోత్రం చెప్తాం అంటాం. హల్లెలూయా. నూతన జీవం. అందుకే ఇక్కడ పేతురు ఏమంటున్నాడు తెలుసండి? గడ్డి పువ్వు వాడిపోతుంది, రాలిపోతుంది, అయితే ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ నీతోనే. సాతాను జయించాలంటే, దయ్యాన్ని జయించాలంటే, అపవిత్రాత్మను జయించాలంటే ఏ కలిగి ఉండాలో తెలుసా? సతీష్ కుమార్ని కలిగి ఉంటే వాక్యం పోదు, దయ్యం పోదు. స్టీఫెన్ పాల్ని కలిగి ఉంటే దయ్యం పోదు. నువ్వు యేసు యొక్క వాక్యమును కలిగి ఉంటే
యేసు వాక్యములో నీవు నాటబడితే ఆ వాక్యము నేను బ్రతికిస్తుంది. ఆ వాక్యమును ఏం చేస్తుంది తెలుసా? ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సాతాను క్రియలను లయపరుస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం జీవింపజేస్తుంది. వాక్యం విశ్వాసము పుట్టిస్తుంది. చక్కని మాట. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశపడతాను. 119వ కీర్తన మనందరికీ తెలిసిన వచనం. ఒక్కసారి చదవండి. 9వ వచనం ఒకసారి చదవండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు అంటే ఇప్పుడున్న యవనస్తులు కాదండి, వాక్యములు నాటబడిన యవనస్తులు. భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు, అంటే పరిశుద్ధపరుచుకుంటారు. మనుషుడు దేని చేత పరిశుద్ధపరచబడతాడు? దేని చేత పరిశుద్ధపరచబడతాడు? ఉదాహరణకి 4 రోజులు స్నానం చేయలేదు, నువ్వు ఇంటికి వచ్చావు. ఏం చేస్తావు? మొదట శుభ్రంగా వేడి నీళ్ళు పెట్టుకొని శుభ్రంగా ఏం చేస్తావు? స్నానం చేస్తావు. దేహాన్ని ఏం చేస్తావు? శుభ్రపరచుకుంటావు. బట్టలన్నింటినీ ఏం చేస్తావు? ఉతికేసి శుభ్రపరచుకుంటావు. అంటే దానికి ఉన్న వాసన చెడుతనాన్ని ఏం చేస్తావు? శుద్ధి చేసుకుంటావు. నీ శరీరం కూడా చెడుతనాన్ని దుర్వాసన నువ్వు ఏం చేస్తావు? శుద్ధి చేసుకుంటావు. అంతేనా అమ్మా? అంతేనా? అంతేనా కదా? ఓకే. మన శరీరాన్ని మన బట్టలను అంత శుద్ధి చేసుకుంటాం కదా. మరి మన నడక, మన జీవితం ఎలా శుద్ధి అవుతుంది? బైబిల్ ఏమంటుంది తెలుసా? దేని చేత మనుషులు వారి నడకను శుద్ధి చేసుకుంటారు? దేని చేతనట? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేత. దేని చేత? నీ వాక్యాన్ని బట్టి. నీ వాక్యం, ప్రభువు నీకు ఇచ్చే వాక్యం బట్టి నువ్వు శుద్ధి చేయబడతావు, అంటే పరిశుద్ధపరచబడతావు. వాక్యము నిన్ను ఏం చేస్తుంది? కడుగుతుంది. వాక్యము నిన్ను ఏం చేస్తుంది? శుభ్రపరుస్తుంది. వాక్యము నిన్ను ఏం చేస్తుంది? నిన్ను బలపరచడమే కాకుండా, నిన్ను స్థిరపరచడమే కాకుండా, అన్నిటికంటే ముందుగా నిన్ను శుభ్రం చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, చెడుతనం కొట్టేస్తుంది. ఒక ఆయన ఏం చేశాడట, బాంబేలో నూనె బాటలు అమ్ముతున్నాడట. ఏమమ్ముతున్నాడయ్యా? ఏమమ్ముతున్నాడు? ఏమమ్ముతున్నాడు? నూనె బాటలు. ఎందుకు అమ్ముతున్నాడు అంటే, ఆ నూనె పెట్టుకుంటే వెంట్రుకలు లేని వారికి వెంట్రుకలు వస్తాయి. ఏమొస్తాయి బాబు? ఏమొస్తాయి? వెంట్రుకలు లేని వాళ్ళకి, ఇక్కడ ఎవరికి లేవు, అందరికి ఉన్నాయి, లేని వాళ్ళకి వెంట్రుకలు వస్తాయి. ఓ జనాలందరూ గుంపు కూడి అందరూ ఏం చేస్తున్నారట? కొనడానికి వస్తా ఉన్నాడు. కొనడానికి వస్తాడు. ఒక ఆయన దూరం నుండి చూశాడట. ఇదేదో భలే ఉందని చెప్పేసి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్తా ఉన్నాడట, మీకు అన్ని మీరు ఎంత రాసుకుంటే అంత తొందరగా మీ యొక్క హెయిర్స్ అనేవి వచ్చేస్తాయి. అందరు జనాలందరూ కూడుకుంటా ఉంటున్నారు. పెద్ద ఒక ఆయన వచ్చి చూశాడు. ఈ అమ్ముతున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే క్యాప్ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? క్యాప్ పెట్టుకున్నాడు. అమ్ముతున్నాడు. వచ్చి అతను ఏం చేశాడంటే ఆ క్యాప్ను తీశాడు. అమ్ముతున్న ఆయన యొక్క క్యాప్ని తీశాడు. తీగానే ఆ క్యాప్ కింద ఆయన ప్లే గ్రౌండ్ ఉంది, అంటే ఆయనకు వెంట్రుకలు ఒక్కటి కూడా లేదు. ఆయన అడిగాడు, సార్ మీరు ఇంతవరకు ఇవన్నీ అమ్ముతున్నారు కదా, అందరికీ వస్తాయని చెప్తున్నారు, మరి మీకు లేవు కదా సార్, దీని సంగతి ఏంటంటే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నేను సప్లై చేసేటోనే కానీ అప్లై చేసుకున్నటోని కాదన్నాడు. నేను అమ్మేవాడినే కానీ నేను పూసుకునేవాడిని, పెట్టుకునేవాడిని కాను, నేను కానీ ఉపయోగించుకునేవాడిని కాను. సేమ్ అలాగే ఈ రోజుల్లో పరిశుద్ధ జీవితాన్ని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు.
పరిశుద్ధంగా ఉండండి అని బోధించేవారు ఉన్నారు, పరిశుద్ధంగా నడుచుకోండి అని బోధించేవారు ఉన్నారు. కానీ వారు పరిశుద్ధంగా జీవించేవారుగా లేరు. దేవుడు అంటాడు, ఏమని తెలుసండి, నేను మిమ్మల్ని పిలిచినది పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాను, అందుకే నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను, అందుకే నీవు నాకు సొంత అయినటువంటి జనముగా ఉన్నావు అని అంటే మనోడు చెప్తాడు కానీ చేయడు. మీ ప్రార్థన చేయండి చేయండి చెయ్యండి, చేయడుగా. చదవండి చదవండి వాక్యం, నీకు చదవడుగా. సంవత్సరంలో క్రిస్మస్ రోజు తప్ప మరొక రోజు వాక్యాన్ని ఉంటేనే ఇంత భక్తులు ఉన్నారండి. జాగ్రత్తగా ప్రియ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని మీరు ఒకసారి మనం అప్లై చేసుకోవాలి. సప్లై చేయడం తర్వాత సంగతి, ముందు మనం ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి. దేవుని వాక్యముని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. శుద్ధి చేస్తుంది, వాక్యం శుద్ధి చేస్తుంది. మోషే పెళ్లి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? మోషే పెళ్లి చేసుకుంటే మిరియాముకు అహరోనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మోషే పెళ్లి చేసుకుంటావా? నువ్వేమనుకుంటున్నావు? ఈ మోషే పెళ్లి చేసుకుంటే మిరియాము అహరోనుకు కోపం వచ్చింది. వీళ్ళెవరు? అందం లేదు, కోపం వచ్చింది. మోషే నువ్వు పెళ్లి చేసుకుంటావా? అయితే నీకు మాకు మాటలు బంద్ అన్నాడు. అనేసి మోషేతో అంటున్నారు, ఏ మోషే, నీతోనే దేవుడు మాట్లాడతాడా? నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీతోనే దేవుడు ఉత్తరాన్ని ఇస్తాడా? మాకు కూడా అది చేత అవుతుంది, మేము కూడా అది చేయగలం, మాకు కూడా అది తెలుసు. 40 సంవత్సరాల నుండి వెంబడిస్తున్నారు, మీరు అంటున్నారు మాకు కూడా అన్ని తెలుసు. మోషే ఏమనలేడు, మౌనంగా ఉన్నాడు. కీప్ క్వైట్, సైలెంట్ గా ఉంటే దేవుడు మోషే దగ్గరికి వచ్చాడు. మోషే, నువ్వు వారిద్దరిని పిలిపించు. సరే ప్రభువా, వారిని పిలిపించిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అహరోనుతోను మిరియాముతో ఏమని మాట్లాడుతున్నాడు? అహరోను, మిరియాము, నా సేవకుడైన మోషే గురించి మీకేం తెలుసు? ఈ రోజుల్లో సేవకుడితోనే ఉంటారు, సేవకుడితోనే తిరుగుతారు. సేవకుడికే ఏం చేస్తారు? బల్లెం పొట్టు పొడుస్తారండి. వీళ్ళు పొడిచారు. మోషేతోనే ఉన్నారు, మోషేని వెంబడించారు, మోషే చేసిన కార్యాలు చూశారు. దేవుడు మోషే పక్షంలో ఉన్నటువంటి గొప్ప క్రియలన్నిటినీ వారు చూశారు. కానీ ఒక రోజున మోషే మీద తిరగబడి మాట్లాడుతున్నారు. మోషే, దేవుడు అన్నాడు పిలువు అన్నాడు, పిలిచాడు. మోషే గురించి చెప్తున్నాడు దేవుడు అహరోనుతోను మిరియాముతో, నా సేవకుడు ఎలాంటి వాడో తెలుసా? మీకు తెలియని సంగతులను నా సేవకుడితో నేను తెలియపరుస్తాను. గూఢమైన సంగతులను తెలియపరిచాను. మోషే నమ్మకస్తుడు. ఎలాంటి నమ్మకస్తుడు తెలుసా? నా ఇంటిలో నమ్మకస్తుడు. హల్లెలూయా. నాకు నమ్మకస్తుడు. నాకు నమ్మకస్తుడు, నా ఇంటిలో నమ్మకస్తుడు. ఆయనకు మీరు ఎదురు తిరిగారు కదా, ఎదుగో మీకు కుష్ఠరోగం కలుగుందా. రోగం వచ్చింది, తెలుసు ఎట్లుందో చూడండి. నాకే అన్ని తెలుసుకున్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నానని అనుకున్నాను, నా బ్రతుకు పరిశుద్ధం అని అనుకున్నాను. కానీ వాక్యం లేదు వాళ్ళు. మనుషుడు పరిశుద్ధంగా మారుటకు ఉపయోగకరమైనది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. నీ నడక, నీ పడక, నీ మాట శుద్ధిగా ఉండాలంటే, నీ జీవితం పరిశుద్ధమైన జీవితంలోకి నడవాలి అంటే దేవుని యొక్క వాక్యమే నిన్నేం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. దేవుడు అంటాని మోషే దగ్గరికి మొత్తుకుంటున్నారు, అయ్యా మేము తప్పు చేశాం. మోషే దేవుని దగ్గరికి ప్రార్థన చేసి, ప్రభువా వారిని ఒక్కసారి క్షమించు. ఏమనుకున్నారు? మోషే నీకే చేయట్లేదు ప్రార్థన. కొంతమంది ఇంటి అనుకోండి, అయ్యగారు లేకుంటే ఏమన్నా మనం చేయగలదా ప్రార్థన?
మనోళ్ళు మంచోళ్ళే, మనోళ్ళు అట్లా లేదు. దైవజనుడికి సేవకురానికి లోబడి నడుచుకుని నేను యథార్థంగా చెప్తున్నాను. దేవుని మంత్రం బలిపీఠం మీద యథార్థంగా కొన్ని సంఘాలు కొన్ని ప్రాంతాల్లో అదే ఎగిరిపోతారు వాళ్ళు. వాక్యము నిన్నేం చేయాలి? శుద్ధి చేయాలి. వాక్యములను ప్రతిరోజు నువ్వేం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఉదయాన్నే లేచి స్నానం చేసి నువ్వు ఎక్కడికి వెళ్తావండి? ఎక్కడికి వెళ్తావమ్మా? అద్దం దగ్గరికి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? అద్దం దగ్గరికి వెళ్తావు. అద్దములో నిన్ను నీవేం చేస్తావు? చూసుకుంటావా లేదా? నువ్వు చూసుకోరా? ఏమండి మీ కోడలు సున్నోళ్ళు పెట్టుకోరా? అబ్బా ఎంత పరిశుద్ధులు మాట్లాడుతున్నారు. పెట్టుకోరా మీరు? ఏం స్తోత్రం. వీరైతే చూస్తారు కదా, కనబడతా. నీకు ఎక్కడ మచ్చ ఉందో తెలుస్తుంది, ఎక్కడ కురుపైందో తెలుస్తుంది, ఎక్కడ ఏమైందో కూడా నీకు అర్థంలో తెలుస్తుంది. వాక్యము కూడా అర్థం లాంటిది, నీ హృదయానికి అర్థం లాంటిది. ఎక్కడ తప్పిపోతున్నావు అది నిన్ను చూపిస్తుంది, సరి చేస్తుంది. ఆ వాక్యంలో నువ్వు జీవిస్తావా? ఆ వాక్యంతో నువ్వు బ్రతుకుతావా? వాక్యం ఏమేం చేస్తుంది చెప్పాలి? మొదటిగా ఏం చేస్తుంది చెప్పాలి? వాక్యము విశ్వాసమును పుట్టిస్తుంది. ఏం చేస్తుంది చెప్పాలి? మీరు అందరూ చెప్పాలి. ఏం చేస్తారు చెప్పాలి? పక్కన వారితో చెప్పాలి. చేతిలో చేయి పెట్టి చెప్పాలి. చేయండి చెప్పండి. ఏమేమి చెప్తారు? వాక్యము నీకు విశ్వాసము పుట్టిస్తుంది. రెండవదిగా వాక్యము నీకు జీవమును పుట్టిస్తుంది. మూడవదిగా వాక్యము నిన్ను పరిశుద్ధ పరుస్తుంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నీకు ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరచును గాక. ఆమేన్. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ దినమున నీవు మాతో మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నన్ను శుద్ధి చేసేది, నీ వాక్యము నన్ను బలపరిచేది, నీ వాక్యము నా జీవితంలో ఒక మార్పును కలిగేసేది. అయితే ప్రభువా, ఇదిగో ఈ యొక్క ఉదయ కాలం ఆ వాక్యము నాతో మాట్లాడుతుంది. నన్ను సరి చేసుకోమంటుంది. ఆ వాక్యము నన్ను బలపరుస్తుంది, నా బలహీనతను గుర్తు చేస్తుంది. ఆ వాక్యము నా అవిశ్వాసమును గుర్తు చేస్తుంది. ఎక్కడైతే ఏ విశ్వాసం నుండి తొలగిపోయావో ఆ తొలగిపోయిన విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది వాక్యం. ప్రభువా, ఈ వాక్యము నాలో ఉండని తండ్రి, ఈ వాక్యములో నన్ను జీవింపజేయతే. ప్రార్థిస్తావా? అడుగుతావా? తండ్రి, ఈ యొక్క ఉదయకాలం నిన్ను నేను అడుగుతున్నాను. నీ వాక్యము నన్ను బలపరిచేదిగా ఉండాలి. కృంగిన వేళలో లేపేది దేవుని యొక్క వాక్యం. నేను ఉన్నానని సెలవిచ్చేది దేవుని వాక్యం. అందరు విడిచిన, అందరు వెళ్ళిపోయిన, నువ్వు ఏకాకివైనా ఆయన అంటాడు, ఐ యామ్ హియర్, నేను నీతో ఉన్నా. తండ్రి, నీ వాక్యము నాలో ఉండటానికి సాధించు. పనికి మారిన విషయాలు ఎన్నో హృదయంలో ఉంచుకుంటున్నానయ్యా. ఇదిగో ఈ రోజు నుండి దాన్ని తొలగిస్తున్నాను. నేను ఈ వాక్యం నాలో ఉండండి. ఆ వాక్యం ద్వారా నన్ను నడిపించు. పేతురు, యోహానులు వాక్యమును బోధించడం వలన అనేకులు గొప్ప కార్యములు చేయబడ్డాయి. అనేక మంది రక్షణ పొందారు. వారు వాక్యాన్ని చెప్పారు. అద్భుతాలు చేయలేదు కాదు ప్రభువా, వాక్యాన్ని చెప్పారు. ఆ వాక్యం మనకు కావాలి. మీ కృప చూపమని ప్రార్థన చేస్తాను. కూడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి.
కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరికి, నీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ దేవుడు సదాకాలము దయచేసి నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.